ప్రియమైన దేవుని బిడ్డలారా, అమెరికా దేశానికి చెందిన జాకబ్ డిసెజర్ రెండవ ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా పనిచేశాడు. జపాన్ మీద బాంబులు వేశాడు. విమానం చెడిపోయి గత్యంతరం లేక చివరకు శత్రువులైన జపాన్ వారికి లొంగిపోవలసి వచ్చింది. వారు అతనిని యుద్ధ ఖైదీగా నిర్బంధంలో ఉంచారు. ఎంతో క్రూరంగా హింసించేవారు. జపానీలంటే అమితంగా ద్వేషించేవాడు. అవకాశం దొరికితే జపాన్ వాడి కుత్తిక నలిపేద్దామన్నంత ఉక్రోషం డిసెజర్లో ఉండేది. పైగా అతనిని నిర్దాక్షిణీయంగా హింసిస్తూ ఉన్నారు. ఇప్పుడు బయటపడతానా, ఇప్పుడు వీరి మీద కసి తీర్చుకుంటానని ఎదురు చూస్తూ ఉండేవాడు డిసెజర్. ఒకరోజు డిసెజర్ చేతికి ఎవరో బైబిల్ అందించారు. బైబిల్లోని ఒక్క మాటను కూడా విడిచిపెట్టకుండా చదవసాగాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభువు వారు శిలువ మీద పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్న మాట చదవగానే యేసు ప్రభువు వారి యొక్క ప్రేమకు డిసెజర్ హృదయంలోని ద్వేష పర్వతం కరిగిపోయింది. యేసు ప్రభువా, నీ ప్రేమ నన్ను మార్చింది అంటూ కన్నీటితో తనను తాను యేసుకు అప్పగించుకున్నాడు. ఇంతలో గార్డు వచ్చి అక్కడ డిసెజర్ను తన్నాడు. అయినా సరే డిసెజర్ ఏమీ అనలేదు. శత్రువును ప్రేమించి అన్న యేసును స్మరించుకుంటూ ఉన్నాడు. గార్డు మనసు కూడా కరిగిపోయింది. ఇంతలో యుద్ధ విరమణ వచ్చింది. డిసెజర్ కూడా విడుదలై తన ఇంటికి వచ్చేశాడు. అయితే దేవుడు జపాన్ దేశానికి మిషనరీగా వెళ్ళమని డిసెజర్ను పిలుస్తూ ఉన్నాడు. తనలోని ద్వేషాభావం అంతరించింది. జపాన్ దేశానికి వెళ్ళి మిషనరీగా మారాడు. తన సాక్ష్య జీవితమైన ఒక జపానీయుడు తన నిస్సహాయ స్థితిలో ఎంతో ఊరట పొంది బలమైన విశ్వాసిగా మారాడు. అతని పేరే మిత్సువో ఫుకిడా. ఇతడు కూడా ఒక యుద్ధ సైనిక ఉద్యోగి. 1941లో పెరల్ హార్బర్ ను ముట్టడించిన వాడు. ఆ యుద్ధమే ఇంగ్లాండ్ దేశము రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రవేశించడానికి నాంది పలికింది. ఇతడు కూడా ఒక గొప్ప మిషనరీగా మారిపోయాడు. డిసెజర్ అమెరికా, జపాన్ దేశాలలో దేవుని సువార్తను ప్రకటించాడు. ఆటం బాంబులను వేసి పట్టణాలను, మనుషులను నాశనం చేసే స్థితి నుండి నశించిపోతున్న ఆత్మలను రక్షించేవానిగా మారిపోయాడంటే దానికి గల కారణము కల్వరి నాదుని ప్రేమయే. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, కలువరి శిలువపై మన పాపాలను క్షమించుట కొరకు దేవుడే మానవునిగా వచ్చి త్యాగబలి అయిన క్రీస్తు మన ఎడలో కలిగి ఉన్న ప్రేమ త్యాగాన్ని సూచిస్తూ ఉంది. ఆయన ఈ లోక ప్రజల ఎడల కలిగి ఉన్న ప్రేమ, ఆయన చూపిన త్యాగము ఎంతో మంది క్రూరులలో మార్పును కలుగజేసింది. వారిలో ఉన్న క్రూరత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందేలా చేసింది. మరి నీ కొరకే ఆయన శిలువలో మరణించారనే విషయాన్ని గ్రహించి పాపానికి నీ జీవితంలో చోటీయకుండా పరిశుద్ధంగా జీవించగలుగుతున్నావా? ఇక నుండైనా పాపాన్ని విడిచి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించు. పాప క్షమాపణకు అర్హుడిగా జీవించు. దేవుడిచ్చు నిత్య జీవాన్ని సంపాదించుకో. ఆమేన్.